వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. పాకిస్తాన్ ఈ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ సంబంధాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు. కానీ ఇప్పుడు అదే పాకిస్తాన్లో ఒక మౌనమైన ఆలోచనకు దారితీసే మార్పు మొదలైంది. దేశ విభజన తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత పాక్ యూనివర్సిటీ తరగతి గదుల్లో సంస్కృత శ్లోకాల ధ్వని వినిపిస్తోంది. లాహోర్ క్లాస్ రూమ్లో భగవద్గీత పద్యాలు, మహాభారత కథలు. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజమే. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ పాకిస్తాన్లోని ప్రముఖ విద్యా సంస్థలలో ఒకటి. ఇక్కడ తాజాగా సంస్కృతాన్ని అధికారిక యూనివర్సిటీ కోర్సుగా ప్రారంభించారు. 3 నెలల పాటు నిర్వహించిన వీకెండ్ వర్క్షాప్ కు విద్యార్థుల నుండి ఊహించని స్పందన రావడంతో దీనిని ఇప్పుడు 4 క్రెడిట్ల అకాడమిక్ కోర్సుగా రూపకల్పన చేశారు. 2027 నాటికి ఇది పూర్తి స్థాయి ఒక సంవత్సరపు కోర్సుగా మారే అవకాశం ఉందని యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కోర్సులో విద్యార్థులు కేవలం భాషనే కాదు, భగవద్గీత శ్లోకాల తాత్పర్యాలు, మహాభారతంలోని ప్రధాన ఘట్టాలు, దక్షిణాసియా తాత్విక ఆలోచనల నేపథ్యాన్ని కూడా అధ్యయనం చేస్తున్నారు. ఇంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మహాభారతం ఆధారంగా రూపొందిన టీవీ సీరియల్ హై కథా సంగ్రామ్ పాటని కూడా ఉర్దూ అనువాదంలో నేర్చుకుంటున్నారు. ఈ ప్రయత్నానికి ప్రేరణగా నిలిచిన వ్యక్తి ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీలో సోషియాలజీ బోధించే డాక్టర్ షాహిద్ రషీద్. అరబిక్, పర్షియన్ భాషల తర్వాత సంస్కృతాన్ని అధ్యయనం చేసిన ఆయన ఈ భాషను పాక్ విద్యార్థులకు అకాడమిక్ దృష్టితో పరిచయం చేస్తున్నారు. సంస్కృతం ఏ ఒక్క మతానికి పరిమితం కాదని, దక్షిణాసియా చరిత్ర, ఆలోచనలను అర్థం చేసుకునే ఒక జ్ఞాన భాష అని ఆయన వివరిస్తున్నారు. సంస్కృత వ్యాకరణానికి పునాది వేసిన పాణిని ప్రస్తుతం పాకిస్తాన్ పరిధిలోకి వచ్చే ప్రాంతంలోనే నివసించినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యాన్ని తెలుసుకున్న విద్యార్థులు సంస్కృతం తమ ప్రాంతీయ చరిత్రలో భాగమేనని కొత్తగా గ్రహిస్తున్నారు. ఉర్దూ భాషపై సంస్కృత ప్రభావాన్ని కూడా అధ్యయనం చేస్తున్నారు. ప్రారంభంలో సంస్కృతం చాలా క్లిష్టమైన భాషగా అనిపించిందని విద్యార్థులు చెబుతున్నారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆ భయం తగ్గిపోయిందని, ఇప్పుడు అదే విద్యార్థులు గీతా శ్లోకాల భావనలను, మహాభారత కథల తాత్పర్యాలను చర్చిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు కలిపిన భాషను తెలుసుకోవడం అవసరమేనని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఉంది. పంజాబ్ యూనివర్సిటీ లైబ్రరీలో అపారమైన విలువ కలిగిన సంస్కృత గ్రంథాల సేకరణ ఉంది. 1930లలో పండితుడు జేసీఆర్ ఉల్నార్ ఈ తాళపత్ర గ్రంథాలను కేటలాగ్ చేశారు. అయితే 1947 తర్వాత ఈ గ్రంథాలపై పాక్ విద్యావేత్తల పరిశోధన చాలా పరిమితంగా ఉంది. ఇప్పటి వరకు ఎక్కువగా విదేశీ పరిశోధకులే వీటిని అధ్యయనం చేశారు. ఇకపై ఈ పరిస్థితి మారుతుంది అనే ఆశాభావాన్ని గుర్మానీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అలీ ఉస్మాన్ కాస్మీ వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మహాభారత, భగవద్గీతపై కోర్సులను విస్తరించే యోచన ఉందని తెలిపారు. వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో ఈ ప్రాంతం నుండే ఈ గ్రంథాలలో నిపుణులైన పరిశోధకులు ఎదుగుతారని ఆశిస్తున్నారు. ఇది కేవలం ఒక కోర్సు కాదు, ఇది ఒక ఆలోచనకు దారితీసే ప్రయత్నం. సంస్కృతం ఒక మతం కాదు, ఒక సంస్కృతి, ఒక జ్ఞాన వారసత్వం. సరిహద్దులు గీసిన భూమిపై ఇప్పుడు పదాలు, అర్థాలు, ఆలోచనలు ప్రయాణిస్తున్నాయి. లాహోర్ క్లాస్ రూమ్లో మహాభారతం చదువుతున్నారు. ఇది చరిత్రలో ఒక మలుపా, లేక భవిష్యత్తుకు వేసిన ఒక చిన్న అడుగా? ఏదైనా కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: జ్ఞానం సరిహద్దులు దాటుతోంది.